ఓం నమ శివాయ. బాలా త్రిపుర సుందరి అనేది త్రిపుర సుందరి అమ్మవారి బాల్యరూపం. ఆమెను శ్రీ విద్యాదేవి లేదా లలితా పరమేశ్వరి చిన్న రూపం అని కూడా పిలుస్తారు. త్రిపుర సుందరి అంటే మూడు లోకాలను ఆకర్షించే సౌందర్యం కలిగిన మహాశక్తి. ఈ మహాశక్తి చిన్న వయసులో అవతరించిన రూపమే బాలా త్రిపుర సుందరి. పురాణాల ప్రకారం అసురులు భూమిని కబలించి మానవులు మరియు దేవతలపై దౌర్జన్యం చేశారు. ఆ సమయంలో దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి రక్షణ కోసం వేడుకున్నారు. అప్పుడు ఆదిపరాశక్తి బాలా త్రిపుర సుందరిగా అవతరించింది. ఆమె రూపం అమాయకంగా కనిపించిన శక్తి అపారంగా ఉండేది. ఒక చిన్న బాలిక రూపంలోనే రాక్షసులను సంహరించడం దేవతలకు ఆశ్చర్యమిచ్చింది. దేవతలందరూ ఆమెను నమస్కరించి, మహాశక్తి, చిన్న వయసులోనూ ఇంత శౌర్యం చూపించడం నీకే సాధ్యం అని స్తుతించారు. బాలా త్రిపుర సుందరి అవతరించిన తర్వాత రాక్షసులపై యుద్ధం ప్రారంభమైంది. చిన్నారి రూపంలో ఉన్నప్పటికీ ఆమె చేతిలో త్రిశూలం, దివ్యాయుధాలు కనిపించాయి. ఆమె ఒక్క చూపుతోనే రాక్షసులు భయపడ్డారు. ఆమె శక్తిని తక్కువగా అంచనా వేసిన రాక్షసులు మొదట నవ్వుకున్నారు. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఆమె కేవలం ఒక ఆజ్ఞతో అనేక రాక్షసులను సంహరించింది. చివరికి రాక్షసులంతా నాశనం అయ్యి భూమిలో తిరిగి శాంతి నెలకొంది. బాలా త్రిపుర సుందరి చిన్న వయసులో ఉన్న అమ్మాయి రూపంలో ఉంటారు. ఆమె ముఖంలో అమాయకత్వం ఉంటుంది. చేతుల్లో త్రిశూలం, కమలం ఉంటాయి. ఆమె వాహనం సింహం. ఇది ధైర్యానికి ప్రతీక. సౌందర్యం, పవిత్రత, శక్తి, ఈ మూడు లక్షణాలు కలిసిన రూపం. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజించే వారికి విద్యలో విజయాలు కలుగుతాయి. పిల్లలు చదువులో మేధస్సు పొందుతారు. ఆమె కటాక్షంతో కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటుంది. భక్తులు మానసిక ధైర్యం, జ్ఞానం పొందుతారు. అమ్మవారిని ఆరాధించే స్త్రీలకు సౌభాగ్యం, సిరి సంపదలు లభిస్తాయి. ఆమెకు నైవేద్యంగా పాలు, మిఠాయిలు, పండ్లు ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. బాలా త్రిపుర సుందరి మంత్రం జపించడం వల్ల విద్య, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయి.